రెండో విషయం ఏమిటి? షహవతుల్ ఫర్జ్. షహవతుల్ ఫర్జ్ అంటే మన యొక్క కోరికల్ని అదుపులో ఉంచుకోవడం. ఏ కోరికలు? మన యొక్క లైంగిక కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం అదుపులో ఉంచుకోవాలి. ప్రపంచంలో ఒక్కసారి పరిశీలన చేయండి. ఎవరైతే వ్యభిచారులు ఉన్నారో, ఎవరైతే జినాఖోర్లు ఉన్నారో వారు ఎక్కడైనా సరే అది ఎక్కడ ప్రారంభమవుతుంది? ఈ కోరికల యొక్క ప్రాతిపదికపైనే అన్నీ కూడా సమాజంలో వ్యభిచారులు పెరిగిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి అనేక రకాల కోరికలు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలు అడిగారు. ఏమని అడిగారు? అన్ అక్సరా మా యద్ఖిలున్ నాసన్నార్. ప్రవక్త, నరకంలో అందరికంటే ఎక్కువగా నరకంలోకి ఎవరు వెళ్తారు అంటే వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఫకాలా అల్ఫము వల్ ఫజ్. నరకంలో ఎక్కువ మంది ఎందుకు వెళ్తారు అంటే అల్ఫము ఎవరైతే తమ నోటి ద్వారా చేసే చెడు, రెండు వల్ ఫర్జ్ తమ మర్మాంగాల ద్వారా చేసే చెడు వల్లనే నరకంలోకి వెళ్తారు. నరకంలో ఎక్కువ మంది ఎందుకు ఉంటారంటే నోటిని అదుపులో ఉంచుకోలేని కారణంగా, అలాగే మర్మాంగాన్ని అదుపులో ఉంచుకోలేని కారణంగా. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, సహాబాల్లారా, ఓ విశ్వాసులారా, మీరు రెండు విషయాల గురించి నాకు గ్యారెంటీ ఇస్తే నేను మీకు స్వర్గం యొక్క గ్యారెంటీని ఇస్తాను అన్నారు. ఏమిటా రెండు విషయాలు అంటే, రెండు పెదాల మధ్యలో ఉన్న నాలుక గురించి, రెండు తొడల మధ్యలో ఉన్న మర్మాంగం గురించి గ్యారెంటీ ఇవ్వండి. ఈ రెండిటి ద్వారా ఏ తప్పు చేయొద్దు, మీకు స్వర్గం గ్యారెంటీని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఎవరికి? ప్రళయం వరకు వచ్చే వారందరికీ. ఒక్కసారి ఆలోచన చేయండి. మన నాలుక ద్వారా చేసే పొరపాట్లు తప్పులు ఏంటి? మర్మాంగం ద్వారా చేసే పొరపాట్లు తప్పులు ఏమిటి? ఎందుకని? ఈ రంజాన్ వచ్చి మనకి ఇదే నేర్పిస్తుంటుంది. నోటితో పలికితే మంచే పలకండి, చెడు వద్దు. అలాగే మనము మన కోరికల్ని అదుపులో ఉంచుకోవడానికి లేకపోతే తగ్గించుకోవడానికి అతి ఉత్తమమైనటువంటి పని ఏదైనా ఉంది అంటే అది ఉపవాసాలు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, యా మాషర షబాబ్ మన్ ఇస్తతా మిన్కుముల్ బాతా ఫల్యతజవ్వజ్ ఫఇన్నహు అగద్దు లిల్ బసర్ వ అహ్సను లిల్ ఫర్జ్ వమన్ లం యస్తతి ఫఅలైహి బిస్సౌమ్ ఫఇన్నహు లహు విజా. ఓ నవయువకుల్లారా, మీరు ఎవరిదైతే పెళ్లి చేసుకునే స్తోమత ఉందో వారు పెళ్లి చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పెళ్లి చేసుకునే స్తోమత లేదు, పేదవారై ఉన్నారు, అప్పుడు మీరేం చేయండి? మీ కోరికల్ని అణచిపెట్టుకోవడానికి లేకపోతే కోరికల్ని అదుపులో పెట్టుకోవడానికి ఏం చేయండి? ఉపవాసాలు ఉండండి. దీనికంటే మంచి ఉదాహరణ ఇంకేమీ లేదు. మనలో ఒకవేళ శక్తి సామర్థ్యము ఉంది, స్తోమత ఉంది అంటే మనం ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న స్తోమత లేదు, అప్పుడు ఏం చేయాలి? మన లైంగిక కోరికల్ని అదుపులో ఉంచుకోవడం కొరకు ఉపవాసాల్ని పాటించాలి. దీనికంటే ఉత్తమమైన పద్ధతి మరేదీ లేదు. అల్లాహు అక్బర్. కాబట్టి ఎప్పుడైనా ఆలోచించామా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎందుకని నవయువకులకి ఉపవాసాలు ఉండమన్నారు అంటే, ఈ రంజాన్ మాసంలో ఏవైతే మనం ఉపవాసాలు ఉంటామో వాటి ద్వారా మన నోరు అదుపులో ఉంటుంది, మన మర్మాంగం కూడా అదుపులో ఉంటుంది. అది రంజాన్ అయిపోయిన తర్వాత మిగతా నెలల్లో కూడా ఒకవేళ మన కోరికలు పెరుగుతూ ఉన్నాయి, ఇంకా పెళ్లి కాలేదు, కోరిక తీర్చుకునే అవకాశం లేదు, పెళ్ళి అయితేనే హలాల్, పెళ్ళి కాకుండా మీరు ఎవరితోనైనా సరే కోరిక తీర్చుకున్నారు అంటే అది హరాం అయిపోతుంది. కాబట్టి పెళ్ళి ఇంకా కాలేదు, ఇంకా మిగతా నెలల్లో మన కోరికలు పెరుగుతున్నాయి, ఏం చేయాలి? వెంటనే ఉపవాసాలు ఉండాలి. ఆ కోరికలు మన అదుపులోకి వచ్చేస్తాయి. సృష్టికర్త అల్లాహ్ ఈ యొక్క రంజాన్ ద్వారా రెండు పెద్ద విషయాలు, షహవతుల్ బతన్, షహవతుల్ ఫర్జ్, మన పొట్టకి సంబంధించినటువంటి కోరికలు అంటే ఆహారం, షహవతుల్ ఫర్జ్ అంటే మన యొక్క కోరికలను, ఈ రెండు కోరికలను కూడా అల్లాహ్ ఈ రంజాన్ మాసం ద్వారా అదుపులో ఉంచుతున్నాడు సోదరులారా. కాబట్టి మనలో రంజాన్ వస్తుంది అంటే మనలో మార్పు రావాలి. మనలో ఏ చెడు అయితే ఉందో ఆ చెడు దూరం అవ్వాలి. అలా కాకుండా రంజాన్ వచ్చింది, అల్హమ్దుల్లా టోపీ పెట్టాము, మస్జిద్కి వచ్చేసాము, ఎలాగో ఉపవాసాలు అయిపోయింది. ఉపవాసాలు అయిపోయినాయి వెంటనే మన యువకులు ఎక్కడ కనబడుతుంటారు? థియేటర్ల బయట కనబడుతూ ఉంటారు, లేకపోతే ఎక్కడైనా క్లబ్బుల్లో కనబడుతూ ఉంటారు, లేదా అనవసరమైన బాతాకాన్ని వేసుకొని ఏదైనా చాయ్ కొట్ల దగ్గర కనబడుతూ ఉంటారు. రంజాన్లో ఎలాగైతే 5 పూట్ల నమాజ్ చేయాలి, ఉపవాసం ఉన్నాము, నమాజ్ చేయకపోతే ప్రయోజనం లేదు కాబట్టి నమాజ్ చేస్తున్నాము. ప్రతి ఫరజ్ నమాజ్లో ఎంతమంది జనాలు ఉంటారు చూడండి, పొద్దున్నే ఫజర్లో, అలాగే మగ్రిబ్లో, సహర్లో, ఇఫ్తార్లో ఎక్కడ చూసినా జనాలు కనబడుతుంటారు, మస్జిద్లన్నీ కూడా నిండిపోయి ఉంటాయి. రంజాన్ అయిన తర్వాత
మళ్ళీ అదే విధంగా ఉన్నాము అంటే ప్రయోజనమేమీ లేదు. రమజాన్ వచ్చింది అంటే మనం కేవలము రమజానీలు కావడం కాదు, మనం మోమిన్లు కావాలి, ముస్లింలు కావాలి. రమజానీలు అంటే ఏంటి? రంజాన్ని ఆరాధించేవారు రంజాన్లో మాత్రమే మస్జిద్కి వస్తారు. అదే ముస్లింలు అయితే, మోమిన్లు అయితే ప్రతిరోజు వస్తారు. రమజాన్ మనలో అదే నేర్పిస్తుంది. ఇప్పటి వరకు అయిపోయింది, అది వదిలేయండి, ఇక మీదటైనా మారండి అని మనకు మార్పు తీసుకురావడం కోసము అల్లా ప్రతి సంవత్సరం ఈ రంజాన్ని తీసుకొస్తున్నాడు.